2024 ఎలక్షన్ల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంటుంది. మనం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పనిచేస్తుంటాము. ఎక్కడ ఎటువంటి రూల్స్కి వ్యతిరేకంగా జరిగినా సరే చట్టపరంగా అందరూ కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన సంయుక్త కలెక్టర్ గారికి సమాచారం బార్లో పని వేళల కన్నా ముందుగా అమ్మకాలు జరుగుతున్నాయి అనేది సమాచారం అందడంతో సారు మన ఎఫ్ఎస్సి టీం వాళ్ళని పంపించారు. ఎఫ్ఎస్సి టీం వాళ్ళ మేడం గారు వాళ్ళు మాకు రిపోర్ట్ సబ్మిట్ జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మేము చేమకుర్తిలోని విజేత రెస్టారెంట్ బార్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన ఉత్తర్వులు మొత్తం కూడా మా పై అధికారులు పంపించి తదుపరి చర్యల కోసం ఆదేశాలు ఇచ్చేంతవరకు బార్ సీజ్ చేయడం జరిగింది. సార్ ఇంకోటి వైన్ షాప్లో 10 రూపాయల క్వార్టర్కి ఎక్స్ట్రా అమ్ముతున్నాం సార్, దాని మీద ఎట్లా? మీరు ఎటువంటి సమాచారం ఇచ్చినా మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. మా ఆఫీస్లో మేము ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నాము. మీరు కనుక ఎవరైనా సరే గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్లో అధికంగా ఎంఆర్పీ కన్నా అధికంగా సమాచారం ఇస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. సార్ ఎంత స్టాక్ ఉంది, ఎంత సీజ్ చేశారు సార్? ఇప్పుడు ఇది కావాలి ఇప్పుడు